ఈ వీడియోలో మ్యారేజ్ అయితే అమ్మాయికి ఆస్తి హక్కు పోయినట్లేనా, ఆస్తి హక్కు ఉండదా అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకుందాం. వీడియోలో చూద్దాం. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి పెళ్ళయిందంటే తన తండ్రి ఇంటి ఆస్తులలో ఆమెకి హక్కు ఉండదని అనుకునేవారు చాలామంది. కానీ నేటి చట్టం ఏమంటుందంటే డాటర్కి ప్రాపర్టీలో హక్కు పెళ్ళికి ముందు ఉన్నట్లే పెళ్లి తర్వాత కూడా ఉంటుందా, లేక పెళ్ళాక ఆ హక్కు పోతుందా? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం విత్ లా సెక్షన్స్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. బిఫోర్ మ్యారేజ్ డాటర్ రైట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారము ఒక అమ్మాయి తన తండ్రి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కోపార్సనల్గా పరిగణించబడుతుంది. కానీ 1956లో వచ్చిన అసలు చట్టం ప్రకారం మ్యారీడ్ డాటర్కి మరియు అన్మ్యారీడ్ డాటర్కి ఈక్వల్ రైట్స్ లేకపోయినాయి అప్పట్లో. అయితే 2005 అమెండ్మెంట్ వచ్చిన తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 బ్రాట్ ఏ బిగ్ చేంజ్ ఫ్రమ్ 9th September 2005. డాటర్స్ అబౌట్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్ బోత్ బికెమ్ ఈక్వల్ కోపార్సనర్స్ ఇన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అంటే ఏంటి? అమ్మాయి పుట్టిన దగ్గర నుండి తన కుటుంబంలో ఒక కొడుకులాగా హక్కులు కలుగుతాయని చెప్పబడింది. ఇక్కడ కోపార్సనర్ అంటే ఏంటో కూడా చూద్దాం. కోపార్సనర్ అంటే జాయింట్ ఫ్యామిలీలో ప్రాపర్టీలో జన్మనిచ్చిన హక్కు కలిగిన వ్యక్తి. అంటే ఎట్లాగా? కొడుకుకి ఏ విధంగా హక్కు ఉందో అంటే సన్కి ఉన్న హక్కు డాటర్కి కూడా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ కూడా ఆమెకి షేర్ ఉంటుంది. అది పార్టిషన్ జరిగితే తన పేరుతో కూడా భాగం కోసం కేసు వేయవచ్చు. కొన్ని ముఖ్య విషయాలు గమనిద్దాం. తండ్రి భాగ పంపిణీ చేయకముందు డాటర్కి కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది. తండ్రి సేలు లేదా గిఫ్ట్ డీడ్ చేయాలంటే తప్పనిసరిగా, అంటే తండ్రి సేలు లేదా గిఫ్ట్ చేయాలంటే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే ఆమె అంగీకారం, కన్సెంట్ కూడా అవసరము. మ్యారేజ్ తర్వాత హక్కు ఉండదా అనే విషయాన్ని పరిశీలిస్తే 2005 అమెండ్మెంట్ ప్రకారం మ్యారేజ్ తర్వాత కూడా రైట్స్ ఎక్కడికి వెళ్ళవు. మ్యారేజ్ డాటర్ కూడా కోపార్సనర్గా ఉండి తన షేర్ తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి? మ్యారేజ్ డస్ నాట్ డిజాల్వ్ ద డాటర్స్ బర్త్ రైట్ ఇన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కేస్. ఎలా? ఒక తండ్రి తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తాను కష్టపడి సంపాదించిన దానిని విల్ ద్వారా ఎవరికి ఇస్తే వారికి వెళ్తుంది. విల్లు లేకపోతే ఇంటెస్టేట్గా డెత్ జరిగినప్పుడు డాటర్కి కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది, మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా. విడోడ్ లేదా డైవర్స్డ్ డాటర్స్ కూడా హక్కు ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయవచ్చు అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. అంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనే కేసెస్లో సుప్రీంకోర్టు చెప్పింది డాటర్ ఈజ్ ఏ కోపార్సనరీ బై బర్త్ అండ్ రైట్ ఆర్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎ సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఫాదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్ ఇన్ 2005. అంటే తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆమె కూడా కొడుకులాగే భాగం తీసుకోవచ్చు. మొదట కన్ఫ్యూజన్ వచ్చింది, కానీ తర్వాత వినీత్ శర్మ వర్సెస్ జడ్జిమెంట్లో క్లారిటీ ఇచ్చారనమాట. అంటే మ్యారేజ్ డాటర్ అయిన తర్వాత కూడా ప్రాపర్టీలో షేర్ తీసుకోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది 2018లో. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీ షేర్ తీసుకోవాలంటే పార్టిషన్ డీడ్ లేదా కోర్టు పార్టిషన్ సూట్ ఫైల్ చేయవలసిన అవసరం ఉంటుంది. పార్టిషన్ సూట్లో అన్ని లీగల్ హెయిర్స్ అని ఇంక్లూడ్ చేయాలి. తండ్రి బ్రతికున్నప్పుడే అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ డిస్ప్యూట్స్ తగ్గుతాయి. రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు మ్యూటేషన్ చేయించుకోవాలి ఆఫ్టర్ షేర్ అలాట్మెంట్ అనమాట. ఈ విధంగా తీసుకుంటే కూతురికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. సంవత్సరాలు మారినా కొంతమంది మనసులో మాత్రం పాత భావాలే ఉన్నాయి. అంటే పెళ్ళైన అమ్మాయికి హక్కు లేదని అనుకోవడం పూర్తిగా తప్పు. చట్టం స్పష్టంగా చెప్పింది కాబట్టి డాక్టర్ ఈజ్ ఈక్వల్ రైట్ లైక్ సన్. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఇలాంటి హక్కుల కోసం పోరాడుతున్నా, ఇలాంటి హక్కుల విషయాలు తెలుసుకోవాలన్నా కూడా లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీరు బెల్ ఐకాన్ నొక్కి అక్కడ ఆల్ అనే దాన్ని నొక్కడం ద్వారా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అన్ని వివరాలతో వేరే టాపిక్తో కలుద్దాము. మీకు ఏదైనా మెన్షన్ చేయాలని ఉంటే టాపిక్ మెన్షన్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.